అండి నేనైతే ఇదిగోంటే గరిటతో తీసుకున్నాను, ఇంకో గరిట తీసుకుంటున్నాను షుగరు, అలాగే 2 గరిటలు బియ్యం పిండి. బియ్యము కడిగేసి ఆరబోసి మిల్క్ పట్టించుకోవాలి మెత్తగాన. ఇంకోండి ఇప్పుడు 2 గరిటలు పంచదార, 2 గరిటలు బియ్యం పిండి, 1 గరిటె మైదా పిండి. ఇప్పుడు సరిపడగా వాటర్ వేయాలి. ఇందులో కొంచెం లాల్కాయ పొడి, కొంచెం చిక్కగా కావాలి, పలుసుగా ఉండకూడదు. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి. ఇది కలుపుతాం. పంచదార అయితే సరిపోలేదండి, నేను అయితే ఇంకా మళ్ళీ వేస్తాను, ఇంకా వేస్తున్నాను. అంటే కొంచెం సప్పగా కాలితే సప్పగా, లేదంటే మనకు షుగర్ ఎక్కువ కాలితే షుగర్ ఎక్కువ. చూసారా ఇలా రావాలి పిండి. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. ఇంకోండి గ్యాస్ వెలిగించి నూనె వేసుకుని, ఇంకోండి ఇది వస్తే కడిగి శుభ్రంగా ఇలా పెట్టాలి వేడవుతానికి. అప్పుడు అన్నది వస్తాయి, ఇది వేడవ్వక వస్తాయి. పిండి వస్తే అదిగోండి బాగా వచ్చింది పిండి లూజుగా. ఇదిగోండి నూనె వస్తే వేడెక్కుపోయింది. ఇప్పుడు ఇది తీసి గుత్తు ఇదిగోండి ఈ పిండిలో ఇలా ముంచాలి. ఇలా అంటా ఉండాలి, లేకపోతే రాకపోతే కనుక ఇదిగోండి ఈ పెనం ఉన్నది కదా, దీంతో ఒకసారి ఇలాగంటే వచ్చేస్తామంట. 4 పక్కలనే 4 సార్లు అంటే వాడకపోతే ఎక్కువ ఇది ఇలా వస్తుంది. చూసారా, మళ్ళీ ఇది వేడి చేస్తూ ఉండాలి, ఇది వేడి చేస్తూ ఉండాలి. ఇలాంటివి 2 ఉంటే కనుక ఒకటి ఇందులో పెడతా ఉంటే ఈజీగా మనకు తొందరగా కూడా అయిపోతాయి. ఇదిగోండి మనకి ఏ కలర్లో కావాలితే ఆ కలర్ లేకపోవచ్చు. ఇదిగోండి చూసారా, అలాగే ఈ ప్యాన్ ఇది ఇంకోటి. ఇదిగోండి నేను చేసిన రోజా ఫ్లవర్స్ అయితే ఇవ్వండి ఇలా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి నేను తిని ఎలా ఉన్నాయో చెప్తా. చాలా కరకరలు ఆడుతున్నాయండి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన కొలతలు కూడా అలాగే వేసుకుంటే బాగా వస్తాయండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.